మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు గాని బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తుంటాను, సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి సూపర్వైజర్లకి కాకాలు పట్టడం లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావుబాదినా బాతాను. ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను, సరేనా? వస్తాను బాబు. 1 మినిట్. టీ తీసుకెళ్తూ. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. ఆ పెద్ద కంటాడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరేటప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టించాను, అందుకే గుడికి పని దొరికింది కనుకనే. ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావుర్లంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చుంటే నిక్షేపంగా ₹1,00,000 మింగెద్దు. పాపిష్టి పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టర్ చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపశకుడు ఆ ఇన్స్పెక్టర్ గడే. ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఆగు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే. నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే, పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాలు వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయం అండి. మందు కొట్టి మనుషులను కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేంత ప్రబుద్ధుడైపోయాడట. అవకూడదా? అబ్బెబ్బే, అవటానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్నా వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతోట వంకర తీసి వదిలేస్తే మళ్ళీ వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి. తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సన్నకి. అందకపోతే కాళ్ళు కానీ మనకు జుట్టు. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందిలో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పనిమంతుణ్ణి. రైట్, ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు, కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ములు కంటే తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోక ఎక్కడ ఉంది అతకరా. రే, అలా అనకూడదురా, ఆయన లంకకే మారాదురా. మారాజు అయితే మళ్ళా గుర్రం ఎక్కలేదే గోరు. తాగితే ఉయ్యాల, ఊగితే జంపాల,
తాగితే ఉయ్యాల ఊగితే జంపాల తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల తైతక్కలాడర నాయాల తాగితే ఉయ్యాల ఊగితే జంపాల తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల తైతక్కలాడర నాయాల తాగితే ఉయ్యాల ఊగితే జంపాల ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు నెత్తురు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు ఎత్తులు వేసి వేసి నెత్తెక్కి కూచున్నావు నెత్తురు తాగి తాగి మత్తెక్కి ఉన్నావు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు వైనావు కంచెను వనుకుంటే చేనే మేసేవు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు వైనావు కంచెను వనుకుంటే చేనే మేసేవు నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల నక్కి నక్కి చూస్తావేరా నక్క జిత్తుల నాయాల తాగితే బుయ్యాల ఊగితే జంపాల తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల తైతక్కలాడర నాయాల తాగితే ఉయ్యాల ఊగితే జంపాల బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు బ్లాక్ మార్కెట్టు చేసి లోకుల్ని దోచావు సర్కారు కన్ను గప్పి నేరాలు చేశావు కొంపలెన్నో తీసి గొప్పొడివైనావు నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు కొంపలెన్నో తీసి గొప్పొడివైనావు నమ్మినోళ్లను నీవు నట్టేట ముంచావు మీసాలు తీసెయ్యరా మోసాల భూషయ్య మీసాలు తీసెయ్యరా మోసాల భూషయ్య తాగితే ఉయ్యాల ఊగితే జంపాల తాగమంటే తంటారా తాగకుంటే ఎట్టారా తాగి ఊగి ఊరేగి తైతక్కలాడర నాయాల తైతక్కలాడర నాయాల తాగితే ఉయ్యాల ఊగితే జంపాల చూశారుగా ఇన్స్పెక్టర్ గారు పాపం పనిపిస్తే బాగుపడతాడు అనుకున్నారు మరి కాస్త చెడిపోయాడు ఎలుగుతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపేగా అని ఏ భూషయ్య అలా ఎంగిలి కొత్తలు పోయకురా అది వేమన శతకంలోదిరా ఇన్స్పెక్టర్ బాబు మీరు నన్ను మనిషిని చేస్తున్నారని ఆక్రోశం కొద్దీ వీడు మీతో చెప్పే మాటలన్నీ విన్నాను వీడికి బుద్ధి చెప్పాలని ఈ నాటకం ఆడాను అంటే నువ్వు నిజంగా తాగలేదా మధు అవును బాబు మీరు నన్ను బాగు చేయాలని నాకు పనిపించారు మీ నమ్మకాన్ని వమ్ము చేసి నేను అట్టా తాగుతాను బాబు ఇన్స్పెక్టర్ బాబు ఏది చేయటండి పట్టండి బాబు ఇది సారాయో మంచినీళ్ళో మీరే చెప్పండి బాబు బాబు నేను తాగానంటేనే వీడి హడల్ వీడికి బెంబేలెత్తించడానికి ఇట్లా చేశాను తాగుబోతుని ముద్ర వేసిన నేను కాదు బాబు తాగుబోతుని వీడు రై తీరా తీస్తాను ఇన్స్పెక్టర్ గారు ఇది నేను తాగడానికి కాదు ఎవరో ఒక బాలింతరాలు తెచ్చిపెట్టమంటాను ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక పెద్ద మనిషి నేనే కదా మరి అందరి మంచి చెట్లు నేనే చూడాలి కదా అందుకని తోక మనం ఇంకా చాలా పనులు చూడాలి కదా పద బాబు నా మీద గౌరవంతో నువ్వు తాగుడు మానేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది బాబు పడవకి చుక్కంలా నా బ్రతుకి మళ్ళీ ఒక దారి చూపించారు
మీకు ఇచ్చిన మాట తప్పుతానా? ఛీ, మళ్ళీ తాగుతానా? గుడ్, వెరీ గుడ్. సరే, రేపే బయలుదేరి దావుర్లంకి వెళ్ళి పని ప్రారంభించు. అలాగే బాబు. బాబు గారు మీరు ఊరు వెళ్ళిపోతున్నారా? అవునే, దావుర్లంకి అడ్డగట్ట పని మనకే వచ్చింది. మీరు వెళ్ళిపోతే నాకేం తోస్తుంది? నేను వెళ్ళేది పక్కూరికే గాని పైలోకానికి కాదే. బాబు గారు నన్ను తీసుకెళ్ళండి. నిన్న మీకు కూడా వండి పెడతా, మీకు తోడుగా ఉంటా. సరే సరే, మన ఊరు నోరే మంచిది కాదు. నువ్వు నా వెంట వస్తే నిన్ను లేపుకుపోయానని కోడే గుస్తుంది. ఊరేమనుకుంటే మనకే బాబు, మనలో ఏ తప్పు లేదు. చూడు, అసలు వాళ్ళు అలా మాట్లాడుకోవడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అది కాదు బాబు, నువ్వు ఇలాగే ముందు పొట్టి పెట్టావంటే నన్ను అక్కడికి వెళ్ళి తిరిగి రానే రాను. సరిగ్గా ఆ పని మాత్రం చేయదు. సరే, నేను రానులే. మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి. నువ్వెన్నా చెప్పు గురు, మన ఊరంటే మన ఊరే. దీన్ని ఇడిచిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. అవును గురు, నాకు దుఃఖం వస్తుంది. నీ గట్ట ఉంది గురు. నాకు చాలా బాధగానే ఉందిరా. కాకపోతే రాధ, నేను వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, నా మీద నీకున్న ద్వేషాగ్ని కూడా నేనే మూసుకుపోతున్నాను. ఇక నువ్వు వేదికలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. వచ్చాయి గురు, వచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.